ఇప్పుడున్న ప్రజెంట్ ఫీల్డ్లో నేను అనుకునేది ఏంటంటే యాప్టిట్యూడ్ కంటే ఎక్కువగా యాటిట్యూడ్ కావాలి. నిజానికి చూడు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, మళ్ళీ యాప్టిట్యూడ్ లేకపోతే ఎట్లా సక్సెస్ అవుతారు అని. బట్ ప్రాబ్లం ఉంది కదా, దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. కొందరికేమో యాప్టిట్యూడ్ ఆటోమేటిక్గా ఉంటుంది, గుర్తుపడితే అసలు కష్టమే లేదు. కొందరు యాప్టిట్యూడ్ న్యూట్రల్గా కూడా ఉంటారు. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం యాప్టిట్యూడ్ కనుక్కోవడానికి కండ్యూసివ్ అట్మాస్ఫియర్ కల్పించట్లేదు. ఎవరైనా కాన్ఫిడెంట్గా చెప్పగలరా 10th తర్వాత ఇప్పుడు నాకు ఇది ఇష్టం అని? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలన్నీ మనకు మార్కెట్ వాళ్ళ మీద ఫోర్స్ చేసిన మాటలే తప్పిస్తే వాడు సొంతగా ఆలోచించి నాకు బయాలజీ ఇష్టము, లేక నేను దీనికి వెళ్తాను, లేక మ్యాథ్స్ ఇష్టము దీనికి వెళ్తాను, లేక సోషల్ స్టడీస్ ఇష్టము నేను ఇది హ్యుమానిటీస్కి వెళ్తాను అని చెప్పే పరిస్థితి మనకు లేదనమాట. బట్ వన్ థింగ్ వీ కెన్ బి షూర్ ఈజ్ దట్ వీ కెన్ డెవలప్ అన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్స్ డెవలప్ అవుతాయి చూడండి. యాప్టిట్యూడ్ మేబీ 2 kindsలో వస్తుంది యాప్టిట్యూడ్. ఎట్లాగా? ఇట్ కుడ్ బి నేచర్, అంటే మనకు జెనెటికల్గా వస్తుంది. తర్వాత నర్చర్. బట్ యాటిట్యూడ్ కమ్స్ ద వే యూ రెస్పాండ్ టు థింగ్స్. ఒక స్టూడెంట్ ఎప్పుడో ఉండేవాడు, అప్పుడు మనకి బైపీసీ ఉండేది, ఇప్పుడు మళ్ళీ బైపీసీ స్టార్ట్ చేసాము, మీకంటే ముందు అనుకుంటాను. ఆ పిల్లవాడు ఒక టైలర్ కొడుకు, ఎక్కడో శ్రీకాకుళం. వాళ్ళ గుడిసె అది, ఏది తాటాకుల గుడిసె, ఆ దాంట్లో ఉంటారు వాళ్ళు. ఫాదర్ ఇస్ అ వీవర్, వెరీ డిఫికల్ట్ అనమాట. ఆయన ఎవరో బంధువులు ఉంటే ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ అబ్బాయికి అసలు ఏమి వచ్చు మనకు తెలియదు, రాయడం కూడా రాదు. బట్ రిమెంబర్, విత్ ఇన్ 2 years he became a doctor. So that was real inspiration for me అన్నమాట.